వాళ్ళ జీవితాల్లో ఆధ్యాత్మిక శక్తి ఉండదు. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇదిగో నన్ను చూడు నాయన, నా హృదయాన్ని ఒక్కసారి పరిశీలించు ప్రభువా, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు. నీకు ఆయాసకరమైన మార్గం నా యందుందేమో చూడు. నేను ఎవరి దగ్గరికి వెళ్తానయ్యా? ఏ మనుషుడు నాకు సహాయం చేయలేడు, ఏ ప్రభుత్వాలు నాకు సహాయం చేయలేవు, ఏ అధికారులు నాకు సహాయం చేయలేరు. నీవే నా దిక్కు, నీవే నా గతి, నీవే నా ప్రభువు. మేము ఎవరి ఎందుకు వెళదామో? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే సర్వశక్తి సంపన్నుడవు, నీవే నన్ను విడిపించగలిగిన వాడివి, నీవే మమ్మల్ని క్షమించగలిగిన వాడివి, నీవే మమ్మల్ని స్వస్థపరచగలిగిన వాడివి అని నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మాకు ఇచ్చావు. ఈ గ్రంథాన్ని పఠించుటకు, ధ్యానించుటకు, అనుసరించుటకు, విశ్వాసాభివృద్ధి పొంది నీ రాకడ కొరకు ఎదురు చూచుటకు ఈ నీ బిడ్డలందరికీ, మాకందరికీ సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.